నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిపేల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి 30వ వార్షికోత్సవం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఐక్యరెడ్డి. వ్యక్తిగత భద్రత చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏఎస్పీ రాజేష్ మీనా సూచన. అమెరికాలో ఆట ఆధ్వర్యంలో శ్రీహర్రావు శ్రీదేవిలో ఘన సన్మానం. లక్ష్మణచంద మండలం పారిపల్లి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ 3వ రోజు అయిన మంగళవారం రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లుగడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఈ వార్షికోత్సవ కార్యక్రమం తరలివచ్చారు. రాష్ట్రమంతా గుళ్ళు అవుతుంది. రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణము అందరం కూడా కన్నుల పండుగగా మనందరం కూడా చూసాము. కళ్యాణం జరిగింది, ఇంకా తంతు కార్యక్రమం జరుగుతుంది. మన ఇళ్లలో పెళ్లి ఎట్లయితే జరుగుతుందో అదే తంతు కార్యక్రమం జరుగుతుంది. అంటే 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఇటువంటి వార్షికోత్సవము మరి అక్కడి నుంచి మనము ఎదుర్కొని తీసుకొచ్చి ఇక్కడి కళ్యాణం తంతు కార్యక్రమం నిర్వహించుకుంటాం. ప్రతాపంగా చెప్తున్నాను. దాని యొక్క మరి మనం 9 ఏళ్ళు దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి మనం ఆ పని చేయించుకోలేదంటే దాన్ని ఎప్పుడో కూడా తిరిగేటోళ్ళు కావాలి. సార్కి ఇద్దరు కాగితం ఇచ్చేస్తే పని కాదు. నిర్మల్ నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి రావడం ఒక అదృష్టం. దానికి దాదాపు 900 గుళ్ళు ఇచ్చినాం తల్లి. 900 గుళ్ళు అంటే మీ లెక్క ఏ ఊరికి పోయినా చూస్తే అడిగి కొంచెం మన 5 కదా 7 కోట్లు పెట్టి కట్టింది. అదేవిధంగా ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేసినాం. ప్రతి ఊళ్ళో భీమన దేవుడు, మరి అటు బంజారా సంబంధించినటువంటి ఒక జగదాంబ గుళ్ళు, సేవాలాల్ మహారాజ్ గుళ్ళు, దాంతోపాటు ఎక్కడెక్కడైతే పోచమ్మ గుళ్ళు, అవి హనుమాన్ టెంపుల్, ఎక్కడ ఏదడిగినా కానీ మన దగ్గర ఒక మరి అధికారం వచ్చింది కాబట్టి మన ప్రాంతాన్ని మనం మొదలు చూసుకోవాలని చెప్పి అందరికీ అన్ని రకాలుగా చేయడం జరిగింది. జల సంచయ్ జన భాగీదారి అవార్డును కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో జిల్లా ఎస్పీ జానక్ షరీఫ్ను మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కూడా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేక్ కట్ చేయించారు. వ్యక్తిగత భద్రతా చట్టాల పట్ల ప్రతి ఒక్క తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఏఎస్పీ రాజేష్ మీనా సూచించారు. మంగళవారం నిర్మల్లోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాలానికి అనుగుణంగా విద్యార్థులు కూడా తగిన మార్పులు చేసుకోవాలన్నారు.
సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు మోసాల నివారణ కోసం ఉన్న చట్టాలను వారికి వివరించారు. So I just want to say a few things with you. Since I was also in the college, so I know what very constitutes, and many of you are laughing, but you are not telling me. So I just want to say, I think it's visible. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట వర్జీనియాలో నిర్మల్ పట్టణానికి చెందిన మాజీ డీసీ అధ్యక్షుడు కూచాడు శ్రీహర్రావు సతీమణి హైకోర్టు న్యాయమూర్తి జువార్ శ్రీదేవిని ఘనంగా సత్కరించారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ చిన్న వయసులోనే వివాహం జరిగినప్పటికీ పిల్లలను పెంచుకుంటూ అనేక డిగ్రీలు చేసి న్యాయవాద వృత్తులు అడుగుపెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చివరికి హైకోర్టు న్యాయమూర్తికి ఎంపికైన జీవనపరాన్ని వివరించారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం 2026 జూలై 31వ తేదీన జరిగే 19వ ఆటా కాన్ఫరెన్స్ హాజరు కావాలని శ్రీదేవిని ఆహ్వానించారు. ఈ కార్యంలో ఆటా అధ్యక్షుడు జయంతి, విష్ణు, మాధవరాం, సుధీర్ బండారు, రవి, చల్ల సుధీర్, జీనా, తిరుమల రెడ్డి, రమేష్, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా లక్ష్మణచంద మండలం పొట్టపల్లి గ్రామానికి చెందిన గంగమ్మ నియమితులయ్యారు. తనను జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు మాజీ మంత్రి అల్లోదగడ్డిని మర్యాదపూర్వకంగా సన్మానించారు. గ్రామంలో ఒక ఆనిముత్యం తెలిసింది, ఎవరికి నిలబడచ్చు. ఇంకా గంగామణి గారి ఇప్పుడు నిర్మల్ జిల్లా మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలైంది. నిర్మల్ జిల్లా మొత్తానికి నిన్న మంత్రుల సమక్షంలో, అందరి ఎమ్మెల్యేల సమక్షంలో, కలెక్టర్లు, పీడీ, డిఆర్డిఏ, మరి జిల్లా అధికారులందరూ, నాయకులందరి సమక్షంలో మంచి ఉపన్యాసం ఇచ్చి మహిళలకు ఏమి అవసరం ఉందో, ఏమేమి కావాలో ఆ సంఘాలకు ఆమె అడిగింది. మరి అడిగిన వెంటనే మరి మళ్ళా మొత్తం తెలంగాణలో మనకు 3,50,000 గ్రూపులు సంఘాలు ఉన్నాయి, అంతేనమ్మా? రాత్రికి రిలీజ్ చేసింది. నిర్మల్ జిల్లాలో 10,500 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘంలో 10 నుంచి 12, 15 మంది వరకు 20 మంది దాకా ఉంటారు. పెద్ద సంఘాలు అయితే కొంచెం ఎక్కువ ఉంటారు. మన నిర్మల్ నియోజకవర్గానికి 5,154 సంఘాలకు కాకుండా ఈ 10,500 సంఘాలకు ఆమె అధ్యక్షురాలు. చూడండి ఎంత పెద్ద ఒట్టపల్లి అంటే ఇక్కడ పారిపల్లిలో ఒక వాడింది. దాదాపు 45 ఏళ్ల కింద ఇక్కడ తెచ్చి ఉంచడం జరిగింది. చాలా మంది అచ్చరంగా కూడా వెళ్ళిపోయారు, ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు. ఒట్టపల్లి బి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి నివాసికి ఇటువంటి నాయకత్వం వహించే మరి ఆనిముత్యాన్ని మరి ఇక్కడ గ్రామస్తుల మధ్య ఉందంటే మా అందరికి కూడా సంతోషం ఉంది. అందరూ కూడా గట్టిగా సపోర్ట్ పెట్టి నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ గురుస్వామి మూర్తి కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం పంచామృతాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం, పల్లకి సేవ, కావడి సేవ నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అలాగే అయ్యప్ప దీక్షా స్వాములకు ప్రతిరోజు ఆలయంలో ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర సహకారంతో అన్నదానం చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే జనవరి 13వ తేదీ వరకు ఈ అన్నదానం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆలయంలో రేపు సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే రేపు స్వామివారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం 7:30 నుండి స్వామివారికి పంచామృతాభిషేకాలు, తదనంతరం స్వామివారి యొక్క కావడి సేవ, పళ్ళకి సేవ, అంతేకాకుండా హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధరెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో, ఎందరో భక్తుల సహాయ సహకారాలతో ఆలయ గురుస్వామి మూర్తి గారి ఆధ్వర్యంలో జనవరి రేపు అన్నప్రసాద వితరణ ఉంటుంది. అంతేకాకుండా అయ్యప్ప దీక్ష వేసుకున్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామికి ఎలాంటి కష్టము కలగకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. కావున
ఈ అయ్యప్ప స్వాములకు నిర్వహించేటటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జనవరి 13, 14వ తేదీల వరకు నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. కావున అయ్యప్ప స్వాములంతా కూడా సమయానికి ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. పట్టణంలోని గాంధీ చౌక్ చెందిన కార్యకర్త రాజుర్దేవ్ శ్రీకాంత్ను మాజీ మంత్రి అల్లుదగడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ కారు విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మేడార ప్రదీప్, శ్రీకాంత్ యాదవ్, బెజ్జారం ప్రదీప్, కర్నాల శ్రీనివాస్, సురేందర్, ఈశ్వర్, హరిచత్ర తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ బడ్లోని హరిహర క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం ప్రదక్షిణలు చేశారు. కొత్తగా వచ్చిన భక్తులు మొక్కులు మొక్కున్నారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం సుబ్రహ్మణ్య స్వామితో మారుమోగింది. ఈ కార్యక్రమాలను కూడా పాల్గొంచుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా భగవద్బంధువులన్నీ కూడా ఆహ్వానిస్తున్నాం. కలాం ఫౌండేషన్ లీడ్ ఇండియా ఆధ్వర్యంలో ట్రస్మా సహకారంతో నిర్మల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు అబ్ బడో దేశ్ కో బడావో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని రవి, శాంతినికేతన్, ప్రిన్స్, శ్రీవాణి పాఠశాలలో తరగతులను లీడ్ ఇండియా సమన్వయకర్త శ్రీనివాస్ ఆచార్య ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవాణి పాఠశాల కరెస్పాండెంట్ చంద్రగౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగున్న మానసిక శక్తి సామర్థ్యాలు వెలికి తీయడానికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ట్రస్మా కార్యదర్శి పద్మనాభ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వజ్రాసనంలోకి రండి. ఎందుకంటే వీసి ఎప్పుడు ఉండాలి? వజ్రాసనంలోకి రండి అందరూ. అలా సుఖాసనం కాదు బిడ్డ, అది సుఖాసనం. పట్టణంలోని గండిరామన్ ఆలయ సమీపంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో చేపట్టిన కావడి సేవ, రథసేవ, పంచామృతాభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, అరక రాజవ్వ, వీరనారాయణ స్వామి, శనగరపు చిన్నయ్య, ఐట్ల నరేష్, చింతపండు పోచెట్టి తదితరులున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. అన్నదాత సుఖీభవ, అమ్మ అన్నదాత సుఖీభవ. రెండు వస్తున్నాయి. కృష్ణారి కుటుంబానికి ఎస్టేషన్ ఆరోగ్య అంతే ఉండండి. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అంజన్న ఆంజనేయ స్వామిని భక్తులు ముద్దుగా ప్రేమగా పిలుచుకునే దైవం. స్వామి నామం మామడ మండలం పొనకల్ గ్రామానికి చెందిన హనుమాన్ స్వాములు గురుస్వామి గంగన్న ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా అంజన స్వామిని కొలుస్తూ మండల, అర్ధమండల, పావమండల కాలదీక్షలు చేస్తూ స్వామి సేవలను విగ్రహమవుతూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం వీరు పూజించే ఆంజనేయ స్వాలయం మినీ సదర్నాడ్ బ్యారేజ్ బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయింది.
ప్రతి ఏటా తాము కొలిచే దైవం ఆంజనేయ స్వామి దర్శించుకుందామని ఆలయానికి వెళ్ళడానికి స్వాములు విఫల ప్రయత్నాలు చేశారు. కానీ నీరు ఎక్కువ ఉండదు, తిరిగి వెనక్కి వచ్చేశారు. తాము కొలిచిన దైవం నీటిలో మునిగిపోయిందని బాధపడుతూనే వెనక్కి రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా గురుస్వామి గంగన్న మాట్లాడుతూ సదర్మాట్ పైన నిర్మిస్తున్న ఆలయాన్ని తొందరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీరామ్, ఈరోజు చూసినట్టయితే పాత సన్నిధానం దగ్గరికి రావడం జరిగింది. ఇవి చుట్టుపక్కల వాటర్ నిండడం జరిగింది. అయినా మా ప్రయత్నం కొరకు మా పాత ఆంజనేయ స్వామి దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చూసినట్టయితే పోవడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం, కానీ చాలా వాటర్గా ఉంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ రిటర్న్ ఇటే వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది చూద్దామని వచ్చాం. చంద్రం బుద్దామని ఈరోజు మంగళవారం ఉందని ప్రతి ఇయర్ ఇక్కడనే వేసుకుంటాం కదా, ప్రతి ఇయర్ ఇక్కడనే వేసుకుంటాం కాబట్టి గురుస్వామి ముందట నడిచాడు, కానీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇటే రావడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్. జై శ్రీరామ్. సమస్త భక్త మహాశైలకు మరియు నాగదేవత భక్తులకు తెలియజేయడది ఏమనగా, ప్రతి సంవత్సరం ఇదే ప్రదేశంలో ఒక 20-25 సంవత్సరాల నుండి మాలాధారణ చేసి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఎల్టా ఆధ్వర్యంలో ఇంగ్లీష్ భాష అభివృద్ధి కోసం సమిష్టి కృషి జరుపుతున్నట్లు అసోసియేషన్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు కడాల రవీంద్ర, అధ్యక్షుడు కొప్పుల వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ పేర్కొన్నారు. స్థానిక గర్ల్స్ హైస్కూల్లో జరిగిన ఇంగ్లీష్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా ఎల్టా నూతన కార్యాన్ని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యంలో గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖరరావు, కోశాధికారి రతన్ కుమార్, కాంప్లెక్స్ ఆర్సీ ఇన్ఫార్ షేక్, హరనాథరావు, స్వంతాబ్, సంజయ్, కాంప్లెక్స్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ జాఫర్ మొయినుద్దీన్, శైలజ, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ గురుతేజ బహదూర్ సాహెబ్ బలిదాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రావు రామ్నాథ్ బలిదాన దినోత్సవం గురించి వివరించారు. పట్నా అధ్యక్షులు ఆకుల కార్తీక్, ప్రధాన కార్యదర్శి శ్రావణలింగం, అధ్యక్షులు రాజు, ప్రసాద్, తోట సత్యనారాయణ, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. సిక్కుల గురువైనటువంటి తేజ్ బహదూర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం కూడా ఈ ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో కశ్మీర్ పండితులను సైతం ఊచకూత వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు మద్దతుగా నిలబడి హైందవ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేయడం జరుగుతున్నది. చిన్న వయసులో ఉన్నప్పుడు అలా నాన్నకు సలహా ఇస్తాడు, నాన్న ఈ సమాజం కోసం చనిపోయేటువంటి ప్రముఖులు ఎవరో లేరు, నీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు, నువ్వే త్యాగం చేయొచ్చు కదా అని చెప్పేసి తన చిన్న కొడుకు చెప్పిన కారణంగా ఇంతనే చెల్లించిపోయి తన తండ్రి తన కొడుకును అతుక్కొని నా కొడుకు ఇంకా దేశభక్తులు అయ్యి చిన్నప్పుడే అని చెప్పేసి ఆనందపడి మరి నేనే త్యాగం చేస్తానని చెప్పేసి తన తలను నరికి పల్లెంలో పెట్టి ఔరంగజేబుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైందవ సంస్కృతిని కాపాడడం కోసం మరి అటువంటి వ్యక్తి ఈయన బలిదానమైనటువంటి రోజు. అటువంటి సందర్భాలు అనేక మంది ఇలా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం అయ్యప్ప మాలాధారణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పలువురు గురుస్వాములు కుంట మహేంద్రెడ్డితో పాటు పలువురు మాలాధారణ స్వీకరించారు. ఈ కారుడు ఆలయ గురుస్వామి మూర్తి, పురోహితుడు సదాశివ శర్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షులు వెల్మల ప్రభాకర్ జన్మదిన వేడుకలు సంఘభవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యంలో ప్రధాన కార్యదర్శి కూడా రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, మోహన్ రెడ్డి, జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్, ఫారెస్ట్ ఫోరం అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పార్పేల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి 30వ వార్షికోత్సవం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఐక్యరెడ్డి. వ్యక్తిగత భద్రత చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏఎస్పీ రాజేష్ మీనా సూచన. అమెరికాలో ఆట ఆధ్వర్యంలో శ్రీహర్రావు శ్రీదేవిలో ఘన సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.